ఈ రోజు సంతోషకరమైన విషయం ఏంద్రా అంటే ఈ రోజే బక్రీద్, ఈ రోజే గంగమ్మ జాతర. అదిగో మా లైట్లు బలంగా వేసినారు. ఎందుకు తెలుసా, మా ఊర్లో అయితే గంగమ్మ జాతర అయితే మొదలవుతుంది. నేను రాత్రి అంతా సభాయి తిరిగినా మా రేపు అయితే మా ఇంటికి చుట్టాలంతా వచ్చారు. నాటుకోడి తెచ్చుకున్నాం కానీ కాకపోతే ఆ నాటుకోడి బుచ్చులు పీకేది నాకు చేత రాదు. మా అమ్మ అంటుంది నీకు ఏం పీకేది వచ్చినా తినేది వచ్చా అని చెప్పి ఎక్కిరించాను మా అమ్మ. ఇంకా మా అమ్మ అయితే సహాయం చేసింది, వేణీళ్ళు అయితే పెట్టింది. ఇంక నేనేం చేశాను అంటే ఆ కోడి ఎత్తుకొని ఆ నీళ్ళు అయితే పెట్టేసి మన కోడి బుచ్చులు పీకేది కానీ కోడి కుందేది కానీ మనకు చేత రాదు మామ. మనకు తినడం మాత్రం తెలుసు. ఏ మాటకు ఆ మాట చెప్పాలా, నాటుకోడే మామ సీల్చి చట్టి మొక్క చెప్పడం మర్చిపోయిన. కోడి కోయికి ముందే మేకలు బలికి ముందే యావాలమ్మ ఏంద్రా అంటే ఫస్ట్ ఊరంతా ఏంద్రా అంటే ఊరేగింపు అయితే చేస్తారు. నేను పోయే టైంకి ఏంద్రా అంటే యావాలమ్మ ఊరేగింపు అయితే అయిపోయింది. మీకు మా ఊరు వైకోట గంగమ్మని అయితే చూపించాను రండి. నేనైతే మా ఊరు గంగమ్మ జాతర చూసి దాదాపు 12 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇప్పుడు గంగమ్మ జాతర చూస్తామంటే చిన్న హ్యాపీ కదా నాకైతే. ఇంకా గంగమ్మ తల్లి వచ్చామంటే ఏంద్రా అంటే దావన్ ఏంద్రా అంటే మేకలు అయితే బలిచ్చారు. ఈ బలిచ్చి వీడియోలో రక్తం చూపించబెట్టామంటే యూట్యూబ్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ ఎగిరిపోతాము. ఇంకా నేను సహా ఏంద్రా అంటే దుమ్దాంగా రెడీ అయితే వచ్చిన. నిజంగా మా ఊరు గంగమ్మ జాతరకి ఎంతమంది జనాభా వచ్చారనే సహా అయితే షాక్ అయిపోయింది. ఏంది స్వామి ఎంతమంది జనాభా. ఇక్కడతో గంగమ్మ జాతర సమాప్తం. ఇంకా వీడియోలు కావాలంటే సహా ఛానల్ చూడండి సరేనా.